హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగులకి శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ అయితే జాబులు అయితే పోస్టులకి విడుదలైతే అయింది. 266 పోస్టులు అయితే విడుదల. పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో రాత పరీక్ష లేకుండానే జోన్ వైజ్ 266 ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ 2025 సంబంధించి ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ జనవరి 2, 2025న 266 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, అది చూడండి, అప్లై చేయండి. ఈ నియామకాల కోసం రాష్ట్రంలోని 4 జోన్లలోని అన్ని జిల్లాల్లో అయితే నిర్వహించబడతాయి. దరఖాస్తు ప్రక్రియ వచ్చి జనవరి 1, 2025 నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 15 అయితే లాస్ట్ డేటు. తప్పకైతే అప్లై చేయండి. ముఖ్యమైన తేదీలు వచ్చి దరఖాస్తు ప్రారంభం జనవరి 1, దరఖాస్తు ముగింపు తేదీ జనవరి 15, అప్లికేషన్ పరిశీలన వచ్చి జనవరి 15 నుంచి జనవరి 23వ తారీఖు వరకు జరుగుతుంది. అలాగే ప్రొవిజనల్ మెరిట్ టెస్ట్ అయితే విడుదలవుతుంది జనవరి 24న. అబ్జెక్షన్ల స్వీకరణ ఏమో జనవరి 25న. ఫైనల్ మెరిట్ టెస్ట్ విడుదలైతే జనవరి 29న. కౌన్సిలింగ్ తేదీలు జనవరి 30 నుండి జనవరి 31 వరకు. ఈ నోటిఫికేషన్ అర్హత మరియు వయసును ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 266 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయబడతాయి. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం నర్సింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు అయితే ఉంది. ఎంపిక విధానం వచ్చి రాత పరీక్ష లేకుండానే మెరిట్ మార్కులు మరియు అనుభవం ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం పోస్టింగ్ అయితే లభిస్తుంది. ఎంపికైన స్టాఫ్ నర్సులకు నెలకు 25,000 రూపాయల జీతం అయితే చెల్లిస్తున్నారు. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావున ఇతర అలవెన్స్లు అయితే ఉండవు. దరఖాస్తు విధానం వచ్చి అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో 10వ తరగతి మార్కుల జాబితా, నర్సింగ్ అర్హత సర్టిఫికెట్లు, స్టడీ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రాలు మరియు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అయితే అవసరం. ఈ జిల్లాల వారీగా ఖాళీలు వచ్చి ఈ నియామకాల కోసం రాష్ట్రంలోని 4 జోన్లలో అన్ని జిల్లాల్లోనే నిర్వహించబడతాయి. ప్రతి జిల్లాలో ఖాళీల వివరాలు నోటిఫికేషన్ కింద ఇస్తాను, చూడండి. పాలకొండ 8, నరసన్నపేట 1, తెక్కలి 14, ఏహెచ్ రాజం 3, కొండూరు 1, సీతంపేట 7, హరిపురం 2, చీపురుపల్లి 12, సాలూరు 1, భద్రగిరి 3, నర్సీపట్నం 1, అనకాపల్లి 15, కొత్త ఊర్తల 1, చింతపల్లి 2, ముంచికపేట 1, అమలాపురం 2, రామచంద్రపురం 3, కొత్తపేట 2, రంపచోడవరం 1, పెద్దాపురం 1, తుని 3, అనపర్తి 19, తాళరేవు 1, జగ్గంపేట 1, ఏలేశ్వరం 1, రౌతులపూడి 1, ఆలమూరు 1, కొత్తపల్లి 1, కోనవరం 1, చింటూరు 2, తణుకు 1, పాలకొల్లు 1, చింతలపూడి 1, భీమవరం 1, జంగారెడ్డిగూడెం 11, భీమడోలు 1, నిడదవోలు 3, పోలవరం 1, నందిగామ 2, తిరువూరు 1, గుడివాడ 1, జగ్గైపేట 1, ఎస్కే రాజా 2, పామూరు 1, తెనాలి 6, బాపట్ల 10, నరసరావుపేట 24, గుర్జాల 1, కందుకూరు 1, ఆత్మకూరు 1, రేపూరు 1, బంగినపల్లి 7, ధోని 4, వితకొండ 2, కోయిలకుంట్ల 1, అల్లగడ్డ 1, ఆత్మకూరు 1, పూర్వకల్లు 2, మిడుతూరు 1, రాయదుర్గం 9, కదిరి 4, హిందూపూర్ 11, ధర్మవరం 2, తాడిపత్రి 5, గుంతకల్లు 10, నల్మద 1, రాయచోటి 1, పొద్దుటూరు 3, రాజంపేట 3, జమలమడుగు 1, ఊర్మిల్ల 1, కమలాపురం 2, చెన్నూరు 1, సిద్ధౌట్ 1, కుప్పం 3, ఉగ్గునూరు 1, శ్రీకాళహస్తి 1, సోదుం 1, నగరి 2. మొత్తం 266 పోస్టులు అయితే
విడుదలైతే చేశారు. సో చూసారు కదండి, ఇదండి అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని ప్రభుత్వ పథకాల ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.